రావణుడు సీతాదేవిని అపహరించి ఆకాశమార్గంలో లంకకు తీసుకెళ్తూ ఉండగా ఆ దారిలో ఒక పెద్ద గద్ద జటాయు కనిపించింది. జటాయు శ్రీరాముడికి స్నేహితుడు, తండ్రి సమానుడు. సీతమ్మను కష్టంలో చూసి జటాయు ఎంతో ధైర్యంగా రావణుని ఆపాడు. అయ్యా రావణా, నీకు సిగ్గులేదా? రామభార్యను బలవంతంగా తీసుకెళ్తున్నావా అని గర్జించాడు. రావణుడు కోపంతో తన ఖడ్గాన్ని తీసి జటాయుపై దాడి చేశాడు. జటాయు తన రెక్కలతో రావణుని రథాన్ని, గుర్రాలను కొట్టి సీతమ్మను రక్షించడానికి ప్రయత్నించాడు. కాని చివరికి రావణుడు తన ఖడ్గంతో జటాయు రెక్కలను కోసి పడేశాడు. గాయాలతో నేలపై పడిన జటాయు సీతమ్మకు, అమ్మా, నేనేమాత్రం వదిలిపెట్టను. రాముడికి నీ విషయానికి చెబుతాను అని అన్నాడు. కొద్దిసేపటికి శ్రీరాముడు, లక్ష్మణుడు సీతమ్మ కోసం అడవిలో వెతుకుతూ వచ్చారు. జటాయు చివరి శ్వాసలో సీతమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పి రాముడి పాదాల దగ్గర ప్రాణాలు విడిచాడు. రాముడు అతన్ని తండ్రి సమానుడు అని భావించి రాజమర్యాదలతో దహనం చేశాడు. ధర్మం కోసం, స్నేహం కోసం ప్రాణాలు త్యాగం చేయడం జటాయు చూపిన అమోఘమైన ధైర్యానికి గుర్తు.